గ్రామస్తులంతా ఏకమై ఒకే మాటమై నిల్చొని పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. పంచాయతీ పరిధిలో ఒక్కరూ నామినేషన్ వేయలేదు. జలాశయం వద్దంటూ ఎన్నికలు బహిష్కరించి ఊరంతా ఒక్కటై పోరుబాట పట్టింది. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం ఎర్రవల్లి గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు. డిండి నార్లాపూర్ ఎత్తిపోతల జలాశయం నిర్మాణంలో భాగంగా గొలుసుకట్టు రిజర్వాయర్ కోసం నాగర్ కర్నూలు జిల్లాలోని గోకారం ఎర్రవెల్లి గ్రామ శివారులో 1.2 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ ను కట్టాలను ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. రిజర్వాయర్ కోసం సేకరించిన 1600 ఎకరాల భూమికి 5.5 లక్షల చొప్పున పరిహారాన్ని చెల్లించారు. దీంతో గ్రామస్తులంతా రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించి ఎర్రవెల్లి గ్రామం తాండాలను ముంపునకు గురి కాకుండా చూడాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఎవరి ఆలోచన వారిది. ప్రజాస్వామ్యం మీకు శాంతియుతంగా ఈరోజు ధర్నా చేసుకుని ప్రజాస్వామ్యం మీ రైట్స్ ఉన్నాయి. సో ఆయన కూడా అలాగనే రైట్స్ ఉంటాయి. ఎవడన్నా పోటీ చేయాలనుకుని మీరు ఏ విధమైన వార్నింగ్ చేయడం కానీ బెదిరియడం ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించి తమ గోడును వినాలంటూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఎర్రవెల్లి గ్రామం ఎస్టీ జనరల్ కి రిజర్వ్ కాగా 3వ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా శుక్రవారంతో గడువు ముగిసింది. అయితే ఒకరంటే ఒకరు కూడా నామినేషన్ వేయలేదు. జలాశయం నోటిఫికేషన్ విరమించుకుంటేనే పంచాయతీ ఎన్నికల్లో పాల్గొంటామని గ్రామస్తులు తేల్చి చెప్పారు. ఎవరి ఆలోచన వారిది. ప్రజాస్వామ్యం మీకు శాంతియుతంగా ఈరోజు ధర్నా చేసుకుని ప్రజాస్వామ్యం మీ రైట్స్ ఉన్నాయి. సో ఆయన కూడా అలాగనే రైట్స్ ఉంటాయి. ఎవడన్నా పోటీ చేయాలనుకుని మీరు ఏ విధమైన వార్నింగ్ చేయడం కానీ బెదిరి 2016లో కాల్వ నిర్మాణానికి భూసేకరణ చేస్తున్నామని చెప్పి అధికారులు సర్వే చేశారన్నారు గ్రామస్తులు. కానీ 2018 నాటికి రిజర్వాయర్ నిర్మాణం చేపడుతున్నామని గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయవలసి ఉంటుందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఎలాంటి సర్వేలు నిర్వహించకుండా గ్రామ ప్రజలను మభ్యపెట్టి రైతు బంధు సొమ్మును జమ చేస్తామని మోసం చేసి పరిహారం డబ్బులు రైతుల అకౌంట్లలో వేశారని వాపోయారు. అనైతికంగా వ్యవహరించి తమ వద్ద నుంచి భూములు తీసుకున్నారని గ్రామస్తులు ఆరోపించారు. రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించి గ్రామం ముంపునకు గురి కాకుండా నిర్మించాలని వారు కోరుతున్నారు. లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మీ రైట్స్ ఉన్నాయి. సో ఆయన కూడా అలాగనే రైట్స్ ఉంటాయి. ఎవడన్నా పోటీ చేయాలనుకుని మీరు ఏ విధమైన వార్నింగ్ చేయడం కానీ బెదిరియడం కానీ థ్రెట్ చేయడం కానీ కొట్టడం కానీ ఏమైనా చేస్తే మాత్రం చర్యలు ఉంటాయి. 2016లో భూసేకరణ జరిగినప్పటి నుంచి ఎర్రవెల్లి గ్రామ పరిధిలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు. ఎలాగూ ముంపునకు గురి అవుతుందని తమను పట్టించుకోవడమే మానేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి ఉన్న రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయినా పట్టించుకోలేదని, మొన్నటి వర్షాలతో రోడ్డుపై ఉన్న కల్వర్టులు కొట్టుకుపోయాయన్నారు. దాదాపు 20 రోజులకు పైగా రాకపోకలు లేకున్నా ఏ ఒక్క నాయకులు తమను పట్టించుకున్న దాఖలాలు లేవని వాపోయారు. అలాంటప్పుడు ఎన్నికలు నిర్వహించి మాత్రం ఏమి ఉపయోగం ఉంటుందని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. వార్నింగ్ చేయడం కానీ బెదిరియడం కానీ థ్రెట్ చేయడం కానీ కొట్టడం కానీ ఏమైనా చేస్తే మాత్రం చర్యలు ఉంటాయి. చారగొండ మండల పరిధిలోని ఎర్రవెల్లి గ్రామ పంచాయతీలో ఇప్పటి వరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు చేయలేదని, దీనిపై గ్రామస్తులతో ఇప్పటికే చర్చించామని ఎంపీడీఓ శంకర్ నాయక్ తెలిపారు. గ్రామస్తుల డిమాండ్లను కలెక్టర్ సహా ఎన్నికల కమిషన్ కి తెలిపామని, పైనుంచి ఆదేశాలు వచ్చాక తదుపరి అంశాలపై చర్చిస్తామన్నారు ఆయన. ఎవరి ఆలోచన వారిది. ప్రజాస్వామ్యం మీకు శాంతియుతంగా ఈరోజు ధర్నా చేసుకుని ప్రజాస్వామ్యం మీ రైట్స్ ఉన్నాయి. సో ఆయన కూడా అలాగనే రైట్స్ ఉంటాయి. ఎవడన్నా పోటీ చేయాలనుకుని మీరు ఏ విధమైన వార్నింగ్ చేయడం కానీ బెదిరియడం కానీ థ్రెట్ చేయడం కానీ. నా పేరు శంకర్, ఎంపీడీఓ చారకొండ. మండల పరిధిలో మొత్తం 17 గ్రామ పంచాయతీలు, 120
నామినేషన్ సర్పంచ్కు 339 వార్డు మెంబర్ నామినేషన్ వచ్చింది. తర్వాత ఒక ఎర్రవల్లిలో మాత్రం 0 నామినేషన్ వచ్చింది. ఎర్రవల్లి తండ్రి గ్రామ పంచాయతీ వాళ్ళు డిండి ప్రాజెక్టు ముంపున గురవుతుందని చెప్పి వాళ్ళు మనకు నిరసన వ్యక్తి చేసిన నిరసనలో భాగంగా ఆర్టీఓ గారు మేము అక్కడ పోవడం జరిగింది. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళకు నామినేషన్ భద్రాన్ని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు వినిపించుకోలేదు. మాకు 6వ ప్యాకేజీ రద్దు చేయమని చెప్తున్నారు. కాబట్టి మా తండ భూములు గ్రామ పంచాయతీ మొత్తం మునిగిపోతుంది. కాబట్టి గోకార పద్ధతి మునిగిపోతుంది. కాబట్టి మేము మాకు నిర్ణయించాలని చెప్తున్నాను. ఎంత చెప్పి వినలేదు వాళ్ళు. ఆర్టీఓ గారు కూడా చూసి చెప్పింది. అయినా వినిపించుకోలేదు. వాళ్ళు ఎవరు నామినేషన్ చేయలేదు. ఓకే సార్. ఎర్రవల్లి గ్రామ పంచాయతీ పరిధిలో తదుపరి ఏముంటుంది? ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ మొత్తం పై అధికారులు కలెక్టర్ గారికి పంపడం జరిగింది. తదుపరి కలెక్టర్ గారికి వాళ్ళ కలెక్టర్ ఆదేశాల మేరకు నడుచుకుంటాం.